నమస్కారం. నేను 25, 26, 27 మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కుప్పం, పలమనేరు, అలాగే నగిరి ప్రాంతాల్లో ఆయనతో పాటు పర్యటించడం జరిగింది. అలాగే మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. నిన్న ఎండలో కూడా 2:30కి మీటింగ్ పెడితే 2:30 నుంచి 4:30 వరకు కూడా జనాలు ఎవరు కదలకుండా దాదాపు 10,000 మంది ఆ ఎండలను వెయిట్ చేసి, ప్రతి వాళ్ళు మొక్కుబడిగా కాకుండా జనరల్గా మీటింగ్లకు వచ్చే రాజకీయ మీటింగ్లకు వచ్చేవాళ్ళు మొక్కుబడిగా ఉంటారు, ఉత్సాహంగా ఉరకలేసి. మీ దగ్గరంతా ఆల్రెడీ వీడియోలు అన్నీ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చాలా ఉత్సాహంగా. అలాగే పలమనేరు మీటింగ్ కూడా అంత గొప్పగా జరిగింది. ఈ జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు, అలాగే ఒక ఎంపీ సీటు, 7 కూడా గెలుస్తూ ఎంపీ సీట్ని కూడా గెలిపించుకోబోతున్నాం. ఎంపీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన గెలిచినట్టే ఆల్మోస్ట్ ఆల్. అలాగే ఇక్కడ చిత్తూరులో గురజాల జగన్మోహన్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం విజయకేతనం ఎగరవేయాల. ఈ గవర్నమెంట్లో ప్రజలందరూ కూడా ఏహ్యభావంతో, మామూలుగా అయితే అవర్షన్ అంటారు, అవర్షన్ వచ్చింది, అపోజిషన్ కాదు, ఎదురు ఫీలింగ్ కాదు, అవర్షనే వచ్చింది. అంటే అసహ్యం వేసింది ఈ గవర్నమెంట్ చూస్తానే ప్రతి పని. ఇప్పుడైతే మేము మన దళవాయిపల్లి గ్రామానికి పోతే దాదాపు 2 కిలోమీటర్ల రోడ్డు మనం జరిగేట్టుగా కూడా లేదు. కార్లు, అన్ని గుంతలు, అన్ని ఎత్తుపల్లాలు, అన్ని మిట్ట పొలాలు ఉన్నాయి మొత్తం మన ప్రాంతంలోనే, పూతలపట్టు నియోజకవర్గంలోనే అంత ఘోరంగా ఉంది. సో ఇలాంటి గవర్నమెంట్ని ప్రజలు కూడా తిరిగి ఎలా ఎన్నుకోవడం జరగదు. కాబట్టి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వమే గెలుస్తుంది. అత్యధిక సీట్లతో 160+, మా నాయకుడు చెప్పినట్టుగా 160+ సీట్లతో గెలుస్తున్నాం. మిత్రపక్షాలతో కలిపి జనసేన, బీజేపీతో కలిపి, అలాగే సెంట్రల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే చిత్తూరు అభివృద్ధికి కూడా మనకు మంచి రోజులు వస్తాయని కూడా ఆశిస్తూ నేను మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.